బాగా దేవుని పిచ్చోడు ఒకడు ఉన్నాడంట. దేవుడు అంటే బాగా భయభక్తులతో బతికేవాడు. ఆ ఊళ్ళో వాడిని అందరూ దేవుడు పిచ్చోడు అంటారు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా దేవుడి దయ, దేవుడి కృప, దేవుడి కనికరం అని అంటా ఉంటారు. రాజుగారి బర్త్డే ఫంక్షన్ వచ్చింది. రాజ్యంలో ఉన్న పౌరులకి ఒక ఆఫర్ ఇచ్చాడు. పౌరులందరూ రావాలి, ఎదుగో మీకు రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మరకత, మాణిక్య, గోమేద, పుష్యరాగ రాళ్ళన్నీ ఉన్నాయి. రాజుగారి ఖజానా సమృద్ధి. తలా ఒక గుప్పెడు, మీ చేతికి పట్టినంత వరకు, మీ చేతిని అందినంత వరకు తీసుకెళ్ళొచ్చు. మీరు చేత్తో పట్టుకున్నవన్నీ మీవే పొండి అన్నాడు. ఇక చూడు, మంచి ఆఫర్ కదా. రాజ్యంలో ప్రజలు క్యూ కట్టారు. రాజుగారు నిజంగా మహానుభావుడు, పుణ్యాత్ముడు, అది ఇదని చెప్పి అందరు క్యూ కట్టి తలా ఒక గుప్పెడు తీసుకొని పోతా ఉన్నారు. మీరు పట్టింది ఏదైనా, అది వజ్రాలు, వైడూర్యాలు, మరకత, మాణిక్య, గోమేద, పుష్యరాగ, ఏ రత్నాలైనా, ఏ వజ్రాలు, మీరు పట్టుకున్నదల్లా మీదే పోండి అన్నాడు రాజు ఉల్లాసంగా. ప్రజలు దండం పెడుతున్నారు, మహానుభావాన్ని దండం పెడుతున్నారు, గుప్పెడు తీసుకొని పోతున్నారు. ఆ తీసుకొని వెళ్ళేటప్పుడు వీడు కూడా కూర్చున్నాడు అక్కడ. ఎవరు? దేవుడు పిచ్చోడు. తీసుకెళ్ళేవాళ్ళు లేదు, తీసుకొని వెళ్ళేవాళ్ళు అరిశారు, రే బుద్ధి లేదా, క్యూలో పోతే నీ కొడుకు ఇప్పుడు వస్తాయి కదరా, నువ్వేం కష్టపడేదా, ఊరకు ఇచ్చేదేగా, పోయి తెచ్చుకోవచ్చుగా, ప్రతిదానికి దేవుడు అనుకుంటా పోరా అని క్లాస్ ఇస్తున్నారు. వాడు అంటున్నాడు, దాన్ని ఏముందిలే కానీ అంటున్నాడు. దేవుడు ఉన్నాడులే, నాకు దేవుడు ఉంటే చాలే అంటున్నాడు. ఇటు దేవుడు ఉంటాడు రా, దేవుడు లేడని కాదు, మనం కష్టం కూడా మనం పడాలి. నేనేం కష్టపడినంటల్లా, నేను దేవుడి మీద అనుకున్నాడిని, నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు మీరు. మీకంటే ఎక్కువ నేను పొందుతాను, మీకెందుకు మీరు పోండి అంటున్నాడు వాడు. మాకంటే ఎక్కువ పొందుతావా? ఇంకాసేపు ఆలస్యం చేసావంటే ఆ బస్తాలు ఖాళీ అయిపోతే ఆ గుప్పిడి కూడా దక్కదు, వెదవా పోరా అంటున్నారు. వాడేం చేశాడు తెలుసా? ఈ క్యూల్లోకి వెళ్ళాల, అటు ఇటు క్యూలు ఉన్నాయి, మధ్యలో రాజుగారి సింహాసనం, రాజుగారి దారి ఉంది. వీడు నేరుగా ఆ క్యూలోకి పోలా, ఈ క్యూలోకి పోలా, నేరుగా రాజు దగ్గరకు వచ్చాడు. రాజు దగ్గరకు వచ్చి రాజు అంటున్నాడు, ఇవన్నీ మీ సొంతం, ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం, దేన్ని పట్టుకున్నది మీదే పోండి అంటున్నాడు. వీడు పోయి రాజుగారు చేయబట్టుకున్నాడు. ఎవరు చేయబట్టుకున్నాడు? రాజుగారు చేయబట్టుకున్నాడు. మహారాజా మీరు మాట తప్పరు కదా అన్నాడు. నా చేయి పట్టుకున్నావు ఏందన్నాడు. ఇక్కడ ఉన్నవన్నీ ఏది పట్టుకున్నది మీదే అన్నారు. ఆ వజ్రాలు నాకు ఎక్కువ కాదు, ఈ వైడూర్యాలు నాకు ఎక్కువ కాదు, మీరు వాటన్నిటికంటే గొప్పవారు మహారాజా అన్నాడు. జ్ఞానవంతుడు పోయి ఇక్కడ రాజుని గణపరిచాడు. అంతేకాదు, రాజుని ఇప్పుడు చేతిలో పట్టుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను చేతపట్టాను, అవేవి కాదు, నాకు మీరు కావాలన్నాడు. నన్నేం చేసుకుంటావారా, అవి తీసుకెళ్తే నీకన్నా ఉపయోగపడతాయి, ఏదన్నా ఆహారానికి వస్తాయంటే కాదు కాదు కాదు, నాకు మీరు కావాలి, మీరుంటే చాలన్నాడు. అర్థమైంది అప్పుడు రాజుకి, వీడి మేధాశక్తి అర్థమైంది. నీ జ్ఞానం నాకు అర్థమైంది, చెప్పు ఏం చేయమంటావు, నన్ను పట్టుకున్నావు కనుక ఇప్పుడు నేను నీ వశం చెప్పు అన్నాడు. ఆ తీసుకెళ్ళి అన్నీ తెచ్చిపోయామన్నాడు. మళ్ళీ వాళ్ళన్నీ తీసుకొని పోయారు కదా, అవన్నీ తెచ్చి మళ్ళీ పోయమని అన్నాడు. రాజు ఆజ్ఞ, ఎవరక్కడ? చిత్త మహారాజా, వాళ్ళు తీసుకెళ్లారు కదా, మళ్ళీ దండో రాయించండి, మొత్తం తెచ్చిపోయి. రాజు అన్నాడు, ఇది నాకు అవమానం కాదంటే, అవమానం కాదు, మా వాళ్ళకి కళ్ళు తెరవాలి నేను, నీకు అవమానం రాదు మహారాజా, నీకెందుకు నేను చెప్పినట్టు చేయండి. మరి వాడు చేయబట్టుకున్నాడుగా, దండోరా వేయించాడు, మొత్తం తెచ్చిపోసారు. రాజు ఆజ్ఞ, లేకపోతే శిరచ్ఛేదం, ఒక్క రాయి పోకుండా తెచ్చిపోసారు, మొత్తం బస్తాలన్నీ నిండిపోయి. చెప్పు ఇంకేం చేయమంటావు అంటే, ఇవన్నీ ప్యాక్ చేయించి మా ఇంటి దగ్గరికి చేర్చమని మహారాజా అన్నాడు. పుట్టినరోజు నాది కదా అంటే, రాజ్య ప్రజలకి కనువిప్పు కలిగించాలి మహారాజా, దయచేసి నా మాట వినండి అన్నాడు. సరే, వీటికి తోటి ఇంకా అన్ని కావాలన్నాడు. రెండింతలో తీసుకెళ్ళి ఆడి ఇంటి దగ్గర క్యూలు కట్టారు, ఆడి ఇంటి దగ్గర పెట్టారు. ఆడు కూర్చున్నాడు మధ్యలో. ఇప్పుడు రాజును కూడా కూర్చోబెట్టుకున్నాడు, ఆడు కూర్చున్నాడు.
ఆడంటాడు, ఇప్పుడు దండోరా వేయించండి. రాజును నమ్మిన వాడికి దొరికింది ఒక గుప్పెడు, దేవుణ్ణి నమ్మిన వాడిస్తుంది 2 గుప్పెళ్ళు రండ్రా అన్నాడు. దేవుణ్ణి నమ్మిన వాడిస్తుంది ఎన్ని? 2. అంటే రాజునే మించి దానం చేస్తున్నారు రమ్మన్నాడు. మెరుపులాగా పుట్టిస్తాడండి ఒక ఐడియా. ఈ పెద్ద పెద్ద మనగాళ్ళు తలకిందులు ఏదేదో సాధించేదో ఇంత చేస్తే, నీకు జస్ట్ ఒక మెరుపు లాంటి ఆలోచన పుట్టించాడంటే వాడు ఇంత కొప్పేసుకొని మురిసిపోతే నువ్వు ఇంత చేసేటట్టు చేస్తాడు ఆయన. కాదని చెప్పగలవా? రాజు గొప్ప, రాజును మించిన వాడా దేవుడు? మరి ఇప్పుడు చెప్పండి. అందుకే అనాలి, నేను నమ్మిన వానిని సిగ్గుపడనెన్నడు. దేవునికి మహిమ. అందుకు నేను దేవుణ్ణి పట్టుకోండి అంటుంది. దేవుణ్ణి హత్తుకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవునిలో వేరు పారిన వారై, అంటు కట్టబడిన వారై హత్తుకొని వర్ధిల్లండి. ఆమెన్, ఆమెన్. ఇంకెంతకు మించి ఎక్కువ చెప్పాలని అయితే నేను అనుకోవటం లేదు. అంటే నేను చెప్పకూడని అంశం ఉంది, కానీ దాన్ని ప్రశాంతంగా ప్రాప్తంగా చెప్తా. మరి దేవుని చేత అయితే రేపు శుక్రవారం చెప్తాలే. ఈరోజు పెందలాడు వదిలేస్తాలేబ్బా. మీరు రాత్రి కూడా నిద్ర కాశారు, మళ్ళీ ఇంకేదన్నా టాపిక్ చెప్పాను అనుకో, ఇప్పుడు నేను ఇచ్చిన విలువైన సమాచారం అంతా పోయిద్ది. అందుకని చెప్పండి, దేవుడి దగ్గర ఉన్నాయా లేవా? మరి ఎవరు పొందుకుంటారా? ఏమండి, కమ్మని పాట ఎవరు ఆస్వాదించగలుగుతారు? కళ్ళున్నోళ్ళ. చక్కని చిత్రలేఖనం, అవునా? సమృద్ధి అయినటువంటి ఆహారం చేతిలో ఉన్నవాడు స్వతంత్రించుకుంటాడు, అవునా? ఇవి లేనివాడికి అవన్నీ ఉన్నా, అలాగే విశ్వాసం లేనివాడికి దేవుడు ఎంత బలవంతుడైనా, దేవుడి దగ్గర ఎన్నున్నా అవి వాడు పొందలేడు. అదే విశ్వాసం గలవాడు దేవుని దగ్గర అన్ని క్రమక్రమంగా స్వాధీనపరచుకోగలుగుతాడు, సొంతం చేసుకోగలుగుతాడు, అనుభవించగలుగుతాడు. ఆమేన్. ఎప్పుడు నేను మనసులో అనుకునే మాట చెప్పనా, నాకున్న అవసరాలు ఉండొచ్చు, కానీ మా నాన్న శ్రీమంతుడు. మా నాన్న శ్రీమంతుడు, ఆయన ఐశ్వర్యం కలిగిన వాడు. ఏదో ఇస్తే పాడు చేసుకుంటాను, నేను పాడైపోతానని ఇవ్వట్లేదే. కానీ సవాలుకరమైన అంశాలు వచ్చినప్పుడు మా నాన్న స్పందిస్తాడు. సవాలుకరమైన విషయాలు వచ్చి, పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మా నాన్న తన పిడికిలి విప్పుతాడు, పట్టజాలను అంత ఇస్తాడు. నాకు ఆ చింత లేదు. ఆయన కృప నాకు అవగాహన ఉంది కాస్తో కూస్తో. ఆయన బలం నాకు తెలుసు, జ్ఞానం నాకు తెలుసు, ఆయన శ్రీమంతుడని నాకు తెలుసు. అందుకే నేను ఈరోజు ఇలా ఉండి కాదు, ఏమీ లేని ఆనాడు కూడా నేను ఆయనలో ఆనందించాను, ఆయన్ని పాడుకున్నాను, ఆయన్ని కీర్తించుకున్నాను, ఆయన్ని విశ్వసించాను. ఒకటొకటి ఇప్పటికి నేను ఎన్నో పొందాను. ఇవన్నీ నా తండ్రి దగ్గర ఉన్నాయి. విశ్వాసం కలిగి ఆయనకి వెళ్ళి చూసినప్పుడు ప్రతిదీ అందించాడు. కాబట్టి ఆత్మీయ గుడ్డోళ్ళలాగా ఉండవాకండి, విశ్వాసము గలవారై బలవంతులై ఉండండి. అది బాగా అర్థమైందిగా. ఎవరు పొందుకుంటారు? ఏం పొందుకుంటారు? ఏదైనా. తర్వాత ప్రార్థనలు అడుగు వాటిని నమ్మితేనే. ఇయ్యమను చూద్దాం అంటే ఒప్పుకోవద్దు, నమ్ము చూస్తావు అని చెప్పు. దేవునికి స్తోత్రం. అయిపోయింది. ఉన్న వాటిని నీ కోసం ఇస్తాడు. ఒకవేళ నువ్వు అడిగినవి లేనివైతే
నీకోసం వాటిని కలుగజేసి మరి నీకు ఇస్తాడు. నేను చెప్పలా, మార్కు సువార్తలో యేసయ్యే చెప్పాడు, ఉన్నవైతే నీకు పంపిస్తాను, నువ్వు నన్ను లేనివి అడిగావు అనుకో, నీకోసం అవసరమైతే కల్పించి పంపిస్తాను అన్నాడు ఆయన. అట్లాంటి సాక్ష్యాలు కూడా చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. నీకోసం లేని వాటిని కల్పించి అయినా పంపిస్తాడు.